ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుతం అపరాల పంట సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుకరితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం శీతాకాలంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు ముచ్చర్ల గ్రామ రైతు వెంకటేశ్వర్ల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుతం అపరాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుకరితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందినటువంటి అగ్రానము శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి సలహాలు సూచనలు అందించడానికి వచ్చారు రైతులకు. మరి ప్రస్తుతం అపరాల పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద వారితో మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నమస్కారం అండి మధు గారు. నమస్కారం అండి. మధు గారు, ప్రస్తుతం వ్యవసాయంలో అపరాల ప్రాముఖ్యత గురించి చెప్పండి. మరి ముఖ్యంగా మన వ్యవసాయంలో అపరాల పంటలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అపరాల పంటలను చాలా ముఖ్యం. వివిధ రకాల పంటలు పండించడం జరుగుతుంది రైతులు. కాకపోతే అందులో అపరాల పంటలు అనేది రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ భూమికి నేలకు సారాన్ని అందిస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే తక్కువ కాల పరిమితి గల పంటలుగా అయినటువంటి పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒక 50-60 రోజుల నుంచి 70-75 రోజులలోనే పంట పూర్తి చేసుకొని వివిధ రకాల అంతర పంటలుగా కావచ్చు, అంతర పంటల్లో తర్వాత వివిధ రకాల పంటల సరళిలో కావచ్చు, ఈ అపరాలు అనేది ఇమిడిపోయి రైతుకు చేదోడు వాదడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవి మనం ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే కమర్షియల్ క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నప్పుడు మామూలుగా పత్తి లాంటి, మిరప లాంటి, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ చాలా ఎగ్జాస్టివ్. అంటే ఎంత ఎరువు వేసినా కూడా అది మొత్తం భూమి నుంచి కూడా లాగేసి తీసుకునే పంటలు కాబట్టి మధ్య మధ్యలో ఈ అపరాల పంటలు కూడా ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే ఇవి స్వతహాగా లెగ్యుమినేసి జాతి కుటుంబానికి చెందినవి కాబట్టి గాలిలో ఉండే 78% నత్రజని గాలిలో ఉంటుంది, 78% ఉంటుంది. ఈ నత్రజనిని ఆకుల ద్వారా స్థిరీకరించి వేరు బుడిపల్లల్లో దాస్తుంది. దీనికి కావాల్సింది మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది అవసరమవుతుంది. ఇది దానికి కావాల్సిన నత్రజనిని తయారు చేసుకుంటూ కొంతమేర తర్వాత వేసుకునే పంటలకు కూడా ఇది కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి తర్వాత వేసుకునే పంటలు కూడా ఈ పెసర మినుము వేసుకున్న తర్వాత లేదా కంది వేసుకున్న తర్వాత ఒక 25% నత్రజనిని తగ్గించి కూడా ఈ పంటలలో వేరే పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ అపరాలను పెసర మినుము కావచ్చు, కంది పంట కావచ్చు, మనకు శనగ పంట కావచ్చు, యాసంగిలో వేసుకునేటి, తర్వాత బొబ్బర పంట కావచ్చు, ఈ పంటలను ఎన్నుకొని ఖచ్చితంగా సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం వానాకాలంలో వేసిన కంది పంట ఏ దశలో ఉంది? అలాగే యాసంగిలో వేసిన పెసర మరియు మినుము, శనగ పంట ఏ దశల్లో ఉన్నాయో చెప్పండి. మరి ఇప్పుడు ప్రస్తుతం వానాకాలంలో వేసిన కంది పంట అంటే మనకు జూన్ జూలైలో వేయడం జరుగుతుంది. ఈ జూన్ జూలైలో వేసిన కంది పంట చివరి దశకు వచ్చేసింది. అంటే మనకు పూత దశ నుంచి
అక్కడక్కడ పూత అంటే లేట్గా వేసిన సందర్భాలలో పూత దశలో ఉంది. కొంచెం జూన్లోనే వేసిన పంట కాయ పింద దశ కావచ్చు, కాయ అభివృద్ధి చెందే దశలో చేరుకుంది. ఇక మనకు యాసంగిలో వేసుకున్న పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే దాదాపు మనకు పింద దశ లేదా కాయ అభివృద్ధి చెందే దశలలో ఉంది. అలాగే శనగ పంట మనకు సెప్టెంబర్ నుంచి లేదా అక్టోబర్లో వేసుకుంటారు కాబట్టి సెప్టెంబర్ 15 నుంచి ఇది కనుక చూసుకున్నట్లయితే పూత దశ కావచ్చు, అక్కడక్కడ శాకీయ దశల్లో కూడా ఉంది. అంటే కొంచెం లేట్గా వేసుకున్న సందర్భాలు కావచ్చు, నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వేసుకున్నాయి. శాకీయ దశలో ఉంది, పూత దశలో ఉంది. ఇది ప్రస్తుతానికి వివిధ రకాల పంటలు ఈ దశల్లో ఉన్నాయి. ఈ యాసంగిలో వేసుకున్నటువంటి పెసర మినుములో కలుపు మరియు నీటి యాజమాన్యం గురించి తెలియజేయండి. మరి ఇప్పుడు ప్రస్తుతం యాసంగిలో కనుక చూసుకున్నట్లయితే పెసర మినుము కొంత కందితో పోల్చుకున్నప్పుడు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. వీటికన్నా ఎక్కువ విస్తీర్ణంలో శనగ పంటను సాగు చేస్తుంది. దాదాపు 3.5 లక్షలు 4 లక్షల ఎకరాలలో మన స్టేట్లో చూసుకున్నట్లయితే సాగు చేయడం జరుగుతుంది శనగ పంట. పెసర మినుము వచ్చేసరికి పెసర దాదాపు ఒక 30,000, అలాగే మినుము పంట వచ్చేసి ఒక 55,000 ఎకరాలలో మన తెలంగాణలో సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకిప్పుడు ఈ నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం. కలుపు యాజమాన్యం ఎవరైతే సెప్టెంబరు అక్టోబర్లో వేసిర్రో వాళ్ళకు కలుపు అయినది అయిపోతుంది. ఇంటర్ కల్టివేషన్ కూడా చేసి ఉంటారు. వాళ్ళకు పింద దశలో అలాంటి అవసరం లేదు. ఎవరైతే లేటుగా వేసిన సందర్భంలో, ఇప్పుడు మనకి ఇది డిసెంబర్లో ఉన్నాం, ఎవరైతే నవంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లు వేసి కొంత ఇప్పుడు 20 రోజుల దశల్లో ఎవరైతే ఉందో పెసర మినుము, వాళ్ళు మాత్రము పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అనేది మందులు కొట్టుకోవాల్సిన టైం అన్నట్టు. ఇది కరెక్ట్ 15 నుంచి 20 రోజుల మధ్యలో, అంటే మన కలుపు కనుక చూసుకున్నట్లయితే 3 నుంచి 4 ఆకుల దశలో వెడల్పాకు ఆ దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్. ఈ ముఖ్యంగా ఇమజితాపైర్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది, వివిధ నామాలలో దొరుకుతుంది. ఏది మనకు లగాన్ కానీ వీడ్ బ్లాక్ కానీ ఈ రకంగా దొరుకుతుంది. ఇది కేవలం మనకు 350 మిల్లీలీటర్లు తీసుకొని ఒక ఎకరానికి 200 లీటర్లలో నీళ్లు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది దాదాపు ఎలాంటి కలుపు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. లేదు మనకు చేనులో కనుక కేవలం గడ్డి జాతి కలిపే ఉంది, వెడల్పాకు అసలు లేదు అనుకున్న సందర్భంలో కేవలం గడ్డి జాతి కలుపును కంట్రోల్ చేయడానికి ఫాప్ కెమికల్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. హెర్బిసైడ్స్ ఎఫ్ఓపి ఫాప్. ఈ ఫాప్ కెమికల్స్ అయినటువంటి క్విజలోఫాప్ ఇథైల్ కానీ తర్వాత ప్రోపాక్యూజోఫాప్ కానీ ఈ కెమికల్స్ను ఎన్నుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ ప్రోపాక్యూజోఫాప్ అనేది మనకు ఏజిల్ అనే నామకరణంతో దొరుకుతుంది. ఇది ఎకరానికి వచ్చేసి 250 మిల్లీలీటర్లు తీసుకొని 200 లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతిని మంచిగా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది దొరకకపోతే మనకు ఈ టర్గా సూపర్ అని చెప్పుకున్నాం కదా, క్విజలోఫాప్, ఇదైతే మాత్రం 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి అంటే 200 లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఒడిస్సీ లాంటివి కూడా వచ్చినాయి. 40 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇందులో వచ్చేసి కెమికల్ ఇమజితాపైర్ ప్లస్ ఇమజా మాక్స్ ఈ రెండింటి కాంబినేషన్లో దొరుకుతుంది. ఇది ఒడిస్సీ. ఇది మనకు 40 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అన్ని రకాల కలుపు కూడా కంట్రోల్ అవుతుంది దీంతో. ఇదే కాకుండా మనకు ఒకసారి అంతర్కృషి చిన్నగా చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి కలుపు ఉండకుండా ఆరోగ్యమైన పంటను తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే ఒక 4 నుంచి 5 తడులు ఇస్తే కానీ పంట పూర్తి కాదు. వేసుకున్నప్పటి నుంచి గింజ పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 తడులు ఇచ్చుంటారు. ఇంకొక 2 నుంచి 3 తడులు అవసరం ఉంటాయి. ఒకవేళ పంట పూత దశకు వచ్చింది అనుకుంటే ఇప్పుడు పూత దశలో అవాయిడ్ చేసి పెట్టకుండా పూత నుంచి పిందగా మారుతుంది కదా, చిన్న పింద, ఆ పిందగా మారినట్టు ఒకసారి, తర్వాత 10 రోజులకు అంటే కాయ అభివృద్ధి చెందే దశలో ఇంకొకసారి తేలికపాటి, ఎక్కువ అవసరం లేదు, తేలికపాటి తడులు ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది. వీటితో పాటుగా ఒకవేళ పూత దశలో ఉంది అనుకున్నప్పుడు
మనకు ఫోలియార్ స్ప్రేస్ అనేది కొంచెం ఇచ్చుకుంటే కొంచెం ఎక్కువ పూత రావడానికి కానీ ఆ పూత ఎక్కువ కన్వర్ట్ అయ్యి ఖాతగా మారడానికి కానీ పనికొస్తాయి. మల్టీకే లాంటి లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇది సరిపోతుంది. లేదు మనకు ఎవరైనా రైతులు నీటి వసతి లేదు అనుకునే పరిస్థితులలో వాళ్ళు వేసారు, ఒక తడి 2 తడులు ఇచ్చుకునే పరిస్థితి ఉంది, వేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి నీటి తడి ఇచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూరియా 2% ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. అంటే మనకు ఈ డ్రౌట్ సిచ్యువేషన్లో ఈ పంటలు అనేది మనకు వాటికి పోషకాలు నీరు అందక ఇటు పోషకాలు అందక వడలిపోయి దిగుబడులు చాలా వరకు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పైపాటుగా మనం ఇటు నీటిని ప్లస్ పోషకాలను అందియడం జరుగుతుంది. 2% యూరియా ద్రావణం అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా అంటే దాదాపు 4 కిలోల యూరియా 1 ఎకరానికి సరిపోతుంది. ఇది పిచికారీ చేసుకున్నట్లయితే ఇది ఒకసారి. దీంతో పాటుగా మల్టీకే లాంటి 319 కావచ్చు, 13045 కావచ్చు, ఇది ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఒక వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే దాని నుంచి ఉపశమనం పొందడమే కాకుండా దిగుబడులలో కూడా మరీ వ్యత్యాసం లేకుండా, అంటే 5-6 తడులు ఇచ్చినప్పటికన్నా ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది, బట్ దాని దగ్గరలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది, మంచి దిగుబడులు తీసుకోవచ్చు. యాసంగిలో వేసుకున్న పెసర, మినుము పంటలలో వచ్చే చీడపీడలు ఏమిటి, వాటిని ఎలా నివారించుకోవాలో చెప్పండి మరి. ఇప్పుడు ముఖ్యంగా పెసర మినుములో గనక చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు అది పూత దశలో ఉన్నా, పూత దశకు ముందున్నా కూడా ఈ పురుగులు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా తెల్లదోమ అనేది చూస్తూ ఉంటాము, తర్వాత తామర పురుగులు కూడా చూస్తూ ఉంటాం. ఈ తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే ఇది బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉండి పొడి వాతావరణం ఉన్నప్పుడు ఈ తెల్లదోమ వస్తుంది. ఇది తెల్లదోమ రసాన్ని పీల్చడమే కాకుండా ఆకులల్లో పల్లాకు తెగులను కూడా ఎక్కువ వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటుంది తెల్లదోమ. దీనికి కంట్రోల్కి గాను మనం మిథైల్ డెమటాన్ మందు లేదా మోనోక్రోటోఫాస్ మందును చూసుకోవాలి. ఎస్టామిప్రిడ్ పరేడైన్ దొరుకుతుంది మనకు. ఎస్టామిప్రిడ్ కూడా మనకు 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేకపోతే డైఫెన్తురియాన్ లాంటి మందులు కూడా, ఇది కూడా 1.5 గ్రాములు మనకు బయట పోలో అని మందు దొరుకుతుంది, ఇదే డైఫెన్తురియాను. ఇది కూడా 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి మనం బయటపడవచ్చు తెల్లదోమ నుంచి. అలాగే తామర పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా బెట్ట వాతావరణం ఉన్నప్పుడే ఎక్కువగా వస్తుంది. దీని కంట్రోల్ విషయానికి వచ్చినట్లయితే ఎసిఫేటు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ అనే మందు కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా స్పైనోషాడ్ కూడా చేసుకోవచ్చు 0.3 ml. వీటితో పాటుగా ఈ తెల్లదోమలు, తామర పురుగులు, ఈ ముఖ్యంగా రసం పీల్చే పురుగులను ఈ వీటితోనే కాకుండా మందులతోని ఇంకా మనం పసుపు రంగు ఎకరానికి ఒక 12 నుంచి 15 పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ కంట్రోల్కు, అలాగే తామర పురుగులకైతే నీలిరంగు జిగురు అట్టలను ఒక 12 నుంచి 15 ఒక ఎకరానికి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటితో పాటుగా మనకు పెసర మినుములు కనుక చూసుకున్నట్లయితే పూత దశ నుంచే మనకు మొగ్గ దశ నుంచే అని చెప్పుకోవచ్చు గూడు పురుగు వస్తూ ఉంటుంది. దీన్ని మనం పాడ్ బోరర్స్గా చెప్పుకోవచ్చు, మరూకా మచ్చల పురుగు. దీంతో పాటుగా ఇంకోటి శనగపచ్చ పురుగు కూడా ఇది దీంట్లో వస్తూ ఉంటుంది. పొగాకులెద్దె పురుగు కూడా వస్తూ ఉంటుంది. ఈ మరూకా మచ్చల పురుగు మనం కంట్రోల్ చేసుకోవడానికి ముందు నుంచే వేప నూనెను 1500 ppm గల వేప నూనెను 5 మిల్లీలీటర్లు తీసుకొని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ముందు జాగ్రత్తగా. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ తల్లి రెక్కల పురుగు వచ్చి చేనులో గుడ్లు పెట్టడానికి ఇష్టపడదు. ఈ అజాడిరాక్టిన్ అనే కెమికల్ వల్ల, ఆల్కలైడ్ వల్ల అది ఆ స్మెల్కు దూరం పోతుంది తప్ప మనకు చేనులోకి వచ్చి ఎగ్స్ లేయింగ్ చేయడానికి ఇష్టపడదు. అదొకటి ముందు జాగ్రత్తగా వేప నూనె కొట్టుకోవాలి. దాంతోపాటుగా వీలైతే ప్రొఫినోఫాస్ కానీ క్లోరోపైరిపాస్ 2 ml లేదా ప్రొఫినోఫాస్ అయితే 2.5 ml 1 లీటర్ నీటి కలుపుకొని దాంతో ఇది వేప నూనె అయితే 5 ml దాంతోపాటుగా ఈ రెండిట్లో ఏదో ఒక కెమికల్ కలుపుకొని పిచికారీ చేసుకో. మనం పురుగు ఉధృతిని బట్టి ఈ మరుగా మచ్చల పురుగు కావచ్చు, శనగపచ్చ పురుగు కావచ్చు, క్లోరాంట్రినిల్ప్రోల్ కూడా పిచికారీ చేసుకోవాలి. ఇది 60 ml 1 ఎకరానికి అంటే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటుగా మనకు ఈ ఫ్లూబెండమైడ్ కూడా మనకు బయట దొరుకుతుంది, ఫేమ్ అని. ఈ ఫ్లూబెండమైడ్ 40 ml
40 ml పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా మనకు ప్రొక్లైన్ అని దొరుకుతుంది, ఇమామెక్టిన్ బెంజోయేట్. ఇది కూడా 80 గ్రాములు 1 ఎకరానికి సరిపోతుంది. ఇది ప్రొక్లైన్ అనే బయట నమ్మకంతో దొరుకుతుంది. ఇది ఇమామెక్టిన్ బెంజోయేట్, ఇది పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా మన కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. బారాజైడ్ లాంటి కెమికల్స్ కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని. నోవాల్యూరాన్ ఉంటుంది ఇందులో, ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది కెమికల్ ఉంటుంది, బారాజైడ్ లాంటి. ఇవే కాకుండా ఇంకా రకరకాల మందులు కూడా ఉన్నాయి. మనకి ఏది క్లోరాంట్రినిల్ప్రోల్ ప్లస్ లాంబ్డా సైహరోత్రిన్ అనే మందు యాంప్లిగో అని దొరుకుతుంది. ఇది కూడా మంచి పాడ్ బోరర్స్కు ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా డోస్ వచ్చేసి 80 ml 1 ఎకరానికి 200 లీటర్ల నీళ్ళు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఏదో ఒక మందును పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే ఒక మందును కొట్టినప్పుడు సపోజ్ కొరాజిన్ కొట్టినాం, క్లోరాంట్రినిల్ప్రోల్, నెక్స్ట్ మళ్ళీ 10 రోజులకో 12 రోజులకో పురుగు ఉధృతిని బట్టి కంట్రోల్ కాకపోతే ఇంకో స్ప్రే కొట్టినప్పుడు మళ్ళీ ఇదే కెమికల్ కొట్టద్దు. ఈ కెమికల్ అనేది మార్చి కొట్టినప్పుడే పురుగు నిరోధకతను పెంచుకుంటాయి. సేమ్ మందును కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు ఆ మందుకు అలవాటు పడిపోతాయి, ఇక కంట్రోల్ అనేది కాదు. కాబట్టి ఒక మందు ఒకసారి పిచికారీ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి మార్చాలి. ఫస్ట్ నీమాయిలు ప్రొఫినోఫాస్ కొట్టినాం, తర్వాత క్లోరాంట్రినిల్ప్రోల్ కొట్టినాం, తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఈ ఫ్లూమెండమైడ్ కొట్టినాం, తర్వాత లాస్ట్కి ఇంకేమన్నా ఉండేది ఉంటే యాంప్లిగో లాంటి, ఇమామెక్టిన్ బెంజోయేట్ లాంటి అట్లా కొట్టుకోవాలి. 3-4 స్ప్రేస్ అవసరం ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులలో. ఆ రకంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత కాయ తొలిచే పురుగుల నుంచి మనకి పెసర మినుములు ముఖ్యంగా బయటపడడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క శనగ పంటలో నీటి యాజమాన్యం గురించి తెలపండి మరి. ఈ శనగ పంటలో నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే పంటకు సుమారుగా ఇది తేమతోనే పండే రకమైన పంట. కాకపోతే తేలికపాటి 2 తడులు ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు 1 కింటా నుంచి కింటాన్నర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎవరైతే రైతులకు నీటి సదుపాయం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఒక 30 నుంచి 35 రోజులకు పూతకు ముందు 30 నుంచి 30 రోజులకు ఒకసారి, తర్వాత మన గింజ కట్టే దశలో ఒకసారి, అంటే దాదాపు 55 నుంచి 60 రోజులకు ఒకసారి తడులు ఇచ్చినట్లయితే, తేలికపాటి తడులు, ఖచ్చితంగా దీనిలో మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు నీటి తడులు పెట్టేటప్పుడు పొలంలో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇది నీరు నిలిచిందంటే ఎండు తెగులు ఎక్కువగా వచ్చి పంట ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా తేలికపాటి తడులు, నీరు నిలవకుండా ఎక్కడ కూడా జాగ్రత్త పడుతూ ఈ నీటి తడులు అనేది శనగ పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాగుందండి మధు గారు, చాలా చక్కగా చెప్పారు. మీదైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి రైతులకు మంచి సలహాలు సూచనలు అందించారు. ప్రస్తుతం అపరాల పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుతం అపరాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుకరితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, శీతాకాలంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు ముచ్చర్ల గ్రామ రైతు వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. జనగాం వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం విందాం. మరి ఈ మొక్కజొన్న పంటను వేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సీజన్లో వేసుకోవాలి మొక్కజొన్న పంట? చలికాలం సీజన్లో మనం వేస్తామండి. దానికి ఏంటంటే ఫస్ట్ మనం నీళ్ళు కట్టి దుక్కి చేయాలి. కల్టివేటర్ కానీ లేకపోతే రూటివేటర్ కానీ వేసిన తర్వాత 15 రోజుల వరకు ఎండుతుంది. ఎండిన తర్వాత దానికి బోజలు తోలుతాం మనం. బోజలు తోలి చేతి ఆధారాన్ని పెడుతున్నాం. విత్తనాలు పెట్టి
డిఏపి పోస్తాం. డిఏపి పోసి తర్వాత నీళ్ళు కడతాం. నీళ్ళు కట్టిన తర్వాత మొక్క ఎదుగుదలకు వస్తుంది. అప్పుడు మళ్ళొక తడి నీళ్ళు కడతాం. 15 రోజుల విడత తర్వాత మనకేం చేస్తామంటే మళ్ళీ యూరియా లేకపోతే డిఏపి 2 విధాల ఏదైనా ఒకటి వేస్తాం అన్నట్టుగా. మనకు ఆ విడత అయిపోతూనే మళ్ళీ 15 రోజుల తర్వాత మనకు తలసుంచు వరకు వచ్చినప్పుడు దానికి ఏం చేస్తామంటే యూరియా చేస్తాం. యూరియా వేసి నీళ్ళు కడతాం. అది లాస్ట్ విడత అన్నట్టుగా 3 విడతలు అయిపోతాయి మనకు. ఇక దాంతో ఫైనల్ అన్నట్టుగా అది అయిపోతే ఇక మన కాపు ఏంటంటే ఇక కోత వరకు వచ్చినప్పుడు మళ్ళీ 2 తలు పడుతుంది మనకు. మళ్ళీ కంకి మూమెంట్లో మనం కట్టాలి. ఎందుకంటే అది ఎండిపోయే వరకు అట్లా ఉంటుంది. ఎందుకంటే నీట్గా ఉండాలి. కంకి ఎరుపు వస్తేనే దానికి వజనం అనేది ఏర్పడుతుంది. పాలు పోసేటప్పుడు బాగా కడతాం మనం. ఆ 2 తలు కట్టిన తర్వాత అది కంకి యథావిధిగా మనకు ఎండు ముఖం వస్తుంది. అప్పుడు దాన్ని బంద్ చేస్తాం. 15 రోజుల తర్వాత మనం కోస్తాం. కోసి దాన్ని ఎండబెట్టి మళ్ళీ యథావిధిగా విత్తనాలకు లేకపోతే సీడ్ అయితేనే విత్తనాలు పోతుంది, లేకపోతేనేమో మార్కెట్కి వెళ్తుంది. ఈ మొక్కజొన్నలో కూడా మేల్ ఫీమేల్ అని ఉంటుంది, ఆడమగ ఉంటుంది. అంటే దానికి దీనికి ఇప్పుడు మీరు అంటే ఈ మామూలు పద్ధతిలో పండిస్తున్నారా లేదంటే ఆడమగ పద్ధతిని కూడా పండిస్తున్నారా? మామూలు పద్ధతే సార్ అది. మరి ఎందుకంటే ఆడమగ పెట్టే వరకు దానికి లేబర్ ఛార్జీలు పడుతున్నాయి. ఎందుకంటే దాన్ని తలసుంచు రావడంతోనే దాన్ని విరిసేయడం, మళ్ళీ దానికి అద్దడం అనేది జరుగుతుంది. అట్లా లేబర్ ఛార్జీలు ఎక్కువ పడుతున్నాయి. దానివల్ల మనకు ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అది నాన్ లోకల్ అంటారు మళ్ళీ తర్వాత అని, అది మళ్ళీ మీరు బయటకు అమ్ముకోండి, మీరు ఇట్లా మంచిగా చేయలేదు, ఇది ఎండలేదు అని తిరకాసు పెడతారు. దానివల్ల మనకు ప్రాబ్లం అనేది చాలా ఏర్పడుతుంది, నష్టం అనేది జరుగుతుంది అని లోకల్ పెడతాను మేము. సరే, ఇప్పుడు ఈ ఆడమగ వాటికి దీనికి గల తేడా అయింది మరి? తేడా అంటే కొన్ని సీళ్ళు మంచిగా వస్తున్నాయి, కొన్ని సీళ్ళు నాసిరకం వస్తున్నాయి సార్. దానివల్ల ప్రాబ్లం బాగా ఏర్పడుతుంది. రేటు మనకు తగిన రేటు వాళ్ళు ఇస్తామని ఫస్ట్ చెప్తారు, మనకు వేసుకోమంటారు. తర్వాత ఏం చేస్తారంటే దీనికి మాకు పడతలేదు, మీరు వేరే దిక్కు అమ్ముకోండి అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు ఈ మొక్కజొన్న పంటను పండించేటప్పుడు విత్తనాలు తెస్తారు, విత్తనాల ఎంపిక అనేది తెస్తారు. అవును. విత్తనాలను ఎంపిక చేసుకోవడానికి అంటే మీ ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా సీనియర్ రైతులను కానీ ఆదర్శ రైతులను అడుగుతారా లేదంటే మీరే సొంతంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని తెచ్చుకుంటారా? వాళ్ళ సలహా తీసుకుంటాం. ఏ విత్తనం అయితే బాగుంటుంది ఏం కథ అని మేము అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విత్తనం అయితే బాగుంటుంది అని అంటారు. అయితే మనం అక్కడికి పోయి వాళ్ళ దగ్గరికి పోతాం. మనం ఫర్టిలైజర్ దగ్గర పోయి ఏ విత్తనం అయితే బాగుంటుంది అంటే ఫస్ట్ మన ప్రస్తుతానికి అయితే కావేరి విత్తనం తీసుకొచ్చినామండి. మేము కావేరి విత్తనం అయితే బాగా వస్తుంది పంట అని అడుగుతూనే కావేరి విత్తనాలు తీసుకొచ్చి కావేరి విత్తనం పెట్టినాం. ఇప్పుడు మాకు తలసంచి వరకు వచ్చేసింది. సరే, ఇప్పుడు ఈ విత్తనాల ఎంపిక చేసుకొని తెస్తారు. ఈ విత్తనాలు తెచ్చినాక ఇప్పుడు మీరు ఎట్లా దానికి సంబంధించింది ఆ విత్తనాలను తెచ్చుకొని మళ్ళీ శుభ్రం చేస్తారా లేకపోతే డైరెక్ట్ పెట్టడం జరుగుతుంది. అది ఇక ఇక్కడ శుద్ధి అనేది లేదు, వాళ్ళు అక్కడ మనకు శుద్ధి చేసి ఇస్తారు. ఆ ప్యాకెట్ అట్నే తీసుకొస్తాం, అట్నే పెడతాం. సరే, ఇప్పుడు శుద్ధి చేసుకున్న విత్తనాలు తీసుకొచ్చి పెడతారు. మీరు పెట్టినాక మనకు ఎన్ని రోజులకు మొలక కనబడుతుంది? 4 రోజులకు మొలక పడుతుంది. 4 రోజుల వరకు వస్తుంది. 4 రోజులకు వస్తుంది. ఈ మొక్కజొన్న గింజలు మనం భూమిలో వేయాలంటే అంటే గతంలో నాగడి ముందు పోతుంటే వెనకాల నడుచుకుంటూ వచ్చి మనుషులు వేసేది. అవును. ఇప్పుడు కొన్ని సందర్భాలలో విత్తనాలు వేసే మిషన్లు వచ్చినాయి. అట్లాంటి మీకు ఏమన్నా అధునాతనమైన పద్ధతిలో అందుబాటులో ఉన్నాయా లేదా మనుషులే వేస్తున్నారా? మనుషులు వేస్తాను సార్, మనుషులే వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధునాతనం కంటే ఇంతకుముందు మనం నాగడితో దున్ని వేసుకునే బాపతలం దానికి ఎందుకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే లేబర్కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మనం ఏంటంటే ఇది కాకుండా తొందరగా మనకు కావాలన్నప్పుడు ఈ ట్రాక్టర్ తీసుకుపోయి కొట్టుకొని తర్వాత బోజలు తోలుకొని మనం విత్తనాలు పెట్టుకుంటే తొందరగా నీళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టుగా. సరే, ఇప్పుడు ఇంకోటి వెంకటేశ్వర్లు గారు, మీరు ఈ మొక్కజొన్న పంట పండిస్తున్నారు, ఇంకా పత్తి పంట పండిస్తున్నారు. అంటే ఈ మొక్కజొన్న పంటలు కానీ పత్తి పంట కానీ ఇంకా వేరే ఏం పంటలు పండిస్తారు ఇవి కాకుండా? ఇవంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే ఇక కూరగాయలు కూడా పెడతారండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎందుకంటే ఈ పంట అయిపోవడంతోనే కూరగాయలు ఇస్తాం మేము. అవి మనకు 2 నెలల 10 నెలల వరకు పూతకు వస్తుంది, కాపు కూడా తొందరగానే అందుతుంది మనకు. కూరగాయలలో కూడా ఏ రకాలు పెడుతున్నారు మరి? కూరగాయలు వంకాయ, టమాటా, దోస, 3 రకాలు. సరే, మీరు 6 కాలం కష్టపడి ఇక్కడ అడవిలో ఉండి మీరు కష్టపడి పనిచేస్తున్నారు కదా, మరి మీరు పండించిన పంటకి ఏమైనా గిట్టుబాటు ధర ఉన్నదా లేదంటే అక్కడ రైతులు మోసపోతున్నారా? మరి
రైతులు అనేది అక్కడికి తీసుకుపోతే మార్కెట్ రేటు వేరుంటుంది సార్. ఇక్కడ మనం లేబర్గా మనం తీసుకొని అమ్ముకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, దానివల్ల నష్టమే జరుగుతుంది మాకు. ఎందుకంటే మార్కెట్కి పోతే వాళ్ళు కిలోకు 20 రూపాయలు 30 రూపాయలు అంటారు. ఇక్కడ అదే రేటు మనం ఇక్కడ అమ్ముకుంటే మనకు అదే 40 రూపాయలు వస్తాయి. అంటే 10 రూపాయలు మనకు అదనంగా వస్తున్నాయి కాబట్టి మనం విలేజ్లో తిరిగి అమ్ముకోవడమే మంచిదని మేము భావిస్తున్నాం. కూరగాయలు సరే, ఇప్పుడు అదే మీరు ఈ మొక్కజొన్న పంట అయితే ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ దళారుల బెడదేమని ఉంటుందా? మధ్యలో బ్రోకర్స్ ఉంటారు. బ్రోకర్స్ అంటే ఉంటుంది, వాళ్ళతో ఎట్లా ఉంటుంది ఇబ్బందులు? వాళ్ళతోనంటే వాళ్ళు కింటన్కి ఒక గంటకి కేజీ కట్ చేస్తారు. దానివల్ల ఇక మనకు కూడా ఏం కనిపించేది, డబ్బులు నెట్టిస్తే అందులో కొంత డబ్బులు కట్ చేస్తారు. ఎంత కట్ చేస్తారు? 100కి 106 రూపాయలు కట్ చేస్తారండి. వాళ్ళు అట్లా 2% అని తీస్తారు. ఈ మధ్య ఇంకా దళారులు అంటే విలేజ్ దళారులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే 106 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు అక్కడ నుండి అదనంగా తీసుకురావాలి మేము అని చెప్పి అట్లా చేస్తారు. అదే మనం మార్కెట్కి వెళ్ళినాం అనుకో మనకు 2% తీసుకుంటారు అక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ నుండి బస్తాలు తీసుకురావాలి, దాన్ని దింపాలంటే ఛార్జీ ఎక్కువ పడుతుంది మనకే. దానివల్ల ఇక్కడ ధరలకు ఇస్తేనే మంచిది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, మార్కెట్ పోకుండా ఇక్కడనే ఇస్తారు. అది సరే, ఇంకా వెంకటేశ్వర్లు గారు, మీరు ఈ మొక్కజొన్న పంటలు ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు? ఎవరి ద్వారా నేర్చుకున్నారు ఈ పంటను పండించే విధానం? నాకు గత 7 సంవత్సరాల నుండి నేను నా స్వయంగా నేనే చేయడం జరుగుతుంది. అంటే కౌలుకు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇక వాళ్ళు కౌలుకి ఇస్తేనేమో చేయడం, లేకపోతేనే ఊరుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు కౌలు రైతుగా మీరు కొనసాగుతున్నారు. అవునండి. ఈ కౌలు రైతుగా మీరు కొనసాగాలంటే, కౌలు తీసుకోవాలంటే ఈ పంట భూ యజమానికి మీరు ఎంత ఇవ్వాలి సంవత్సరానికి? సంవత్సరానికి ఎకరాన 10,000, బాగా నీళ్ళు వెళ్ళిన సీజన్ ఉంటే 12,000 అలా ఇస్తాం. అంటే మరి మీరు పెట్టుబడి డబ్బులు కానీ, ఈ భూ యజమానికి ఇచ్చే డబ్బులు కానీ, ఇంకా మీకు పెట్టిన ఖర్చు కూడా ఇదంతా ఉంటుంది కదా, మరి ఇదంతా వెళ్తాయా మీరు పండించిన పంటలో? కష్టపడితే ఒకవేళ పంట నష్టపోతుంది ఒకసారి, ఆ నష్టం కూడా మనమే భరించుకోవాల్సి వస్తుంది. యజమాని ఏంటంటే నేను నీకు ఇచ్చిన కదా, నాకు ఇవ్వాలి, నాకు ఇచ్చే డబ్బులు ఇవ్వండి అంటే 2 విడతలు ఇస్తారు అన్నట్టుగా. ఫస్ట్ పంట అయిపోవడంతోనే ఫస్ట్ పంటకు అవి సగం ఇచ్చేస్తాం. మళ్ళీ ఉగా తర్వాత మనకు క్లోజ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మొత్తం డబ్బులు అతను కట్టేసేయాలి. మళ్ళీ కవులు రాసుకోవాల్సి వస్తుంది. ఆ ఉగాది రోజు కవులు రాసుకొని నీకు గింతిస్తా, నాకు పోయినసారి నష్టపోయినా నాకు ఈసారి తక్కువ వేతనానికి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది అట్లా. సరే, ఇప్పుడు మీరు 10-20 ఎకరాలున్న రైతులు కూడా పంటలు తీయలేక, అంటే పంటలు పండించలేక ఇబ్బంది పడుతూ పంటలను వదిలిపెట్టి పట్టణాలకు పోతారు వలస. కానీ మీరు గ్రామంలోనే ఉండి కౌలుకు తీసుకొని కూడా ఇంత డేర్ చేసి మీరు పంటలు పండిస్తున్నారు. అంటే మీకు లాభం వస్తుందని పండిస్తున్నారా, లేదంటే నష్టపోతారా? మరి లాభపడాలని పండిస్తామండి. నష్టం అనేది జరగకుండా వాటి వరకైనా మనం సంపాదించుకోవాలి అనే సిద్ధాంతంతో చెప్తాను. కష్టపడి 24 hours మనం ఇక్కడ ఉండి కష్టపడాలంటే మనకి ఇంత ఫలితం ఉంటేనే చేయాలి, లేకపోతే లేదన్నట్టుగా ఆలోచిస్తాం. లేకపోతే మనం ఎందుకు పంటలు చేస్తాం ఇక? అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతు అనేవాడు వాడు మాత్రం పొలంలోనే ఉండి పనిచేస్తే లాభపడవచ్చు అంతే తప్ప ఏం లేదు దానికి. ఎందుకంటే ఈ పంట పెట్టినాం, ఈ పంటకు ఫలితంగా మనం ఏం చేయాలంటే కష్టపడాలి, లేబర్ ఛార్జీని తీసుకొచ్చుకోవాలి, లేబర్ని పెట్టుకొని పనులు చేసుకోవాలి. అట్లాంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వత్తెరా అని చెప్పి దానికి ఏది చేయకుండా ఏం చేయకుండా అట్లా నష్టపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పంటకు పెట్టుబడి ఇతనికి పెట్టుబడి రావాలంటే రాలేకపోతుంది, అన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు గాలికి దీపం పెట్టి మొక్కి దేవుడు అని మొక్కుతారు అన్నట్టుగా. అట్లా మొక్కడం వల్ల ప్రయోజనం ఉన్నది. మనం దేవుని దగ్గరికి పోయి డైరెక్ట్ దీపం పెట్టి అక్కడ మొక్కితేనే మనకు దర్శనం ఇవ్వడం లేదు. బయటకు వచ్చి గాడుపుకు పెట్టిన దేవుడు అని మొక్కితే మనకి ఎక్కడ దర్శనం ఇస్తారని. అంటే రైతు అనేవాళ్ళు 24 గంటలు పని చేయాలంటారు. 24 hours మనం, ఎందుకంటే దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి దాని మీదనే ఆధారం ఉన్నది కాబట్టి చేయాలి, తప్పదు అది. రాత్రి మొబైల్ ఎప్పుడో కరెంట్ వస్తుంది, ఆ కరెంట్ మూమెంట్ వచ్చినప్పుడు మనం పనులు చేసుకోవాలి దానికి. సరే వెంకటేశ్వర్లు గారు, మీది ఒక విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మొక్కజొన్న పంట మరియు పత్తి పంటలు అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు శీతాకాలంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు, ముచ్చర్ల గ్రామ రైతు వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.